మనం ధ్యానించే వారికి ఉంటారు. ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడు యోగుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు ఆయన. ఆయనకే శ్రమలు వస్తే ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? దేవుని మాత్రం స్తుతించడము ఆపలేదు. హల్లెలూయా. దేవుని ఆరాధించడం మానలేదు, దేవుని నామాన్ని ఘనపరచడం యోగు మానలేదు. కానీ మనలో మాత్రం ఏముంటే చిన్న చిన్న బలహీనతలు. ఆ బలహీనతలు పెట్టుకొని దేవుడు నాకు ఇలా చేశాడండి, అలా చేశాడండి అని దేవుడి మీద నేరారోపణ చేస్తా ఉంటాం. కాబట్టి ఏమి ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి మనం ఎక్కువగా స్తుతించాలి. ఎక్కువగా దేవానికి స్తోత్రం తండ్రి, నా జీవితంలో కార్యం జరిగించావయ్యా, నీకు స్తోత్రం. యోగు ఈ శ్రమలో పెట్టావు,